యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్. రెగ్యులర్గా మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి వింటూ ఉంటాం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా మన రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ సిటీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో యాడ్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. జైపూర్ సిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం ఒకసారి చూసుకోవాలి. జైపూర్ని మనం పింక్ సిటీ అంటాం. పింక్ సిటీ అంటే పింక్ కలర్లో అక్కడ పాత బిల్డింగ్స్ చాలా కట్టుంటాయి కాబట్టి జైపూర్ని మనం పింక్ సిటీ అంటాం. జైపూర్ నగరాన్ని 1727లో సవాయి జైసింగ్ టూ అనే మహారాజు, ఆయన రాజ్పుట్ మహారాజు, స్టేట్ ఆఫ్ అంబర్ రాజ్యానికి చెందినమాట. ఆయన దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత 1956లో జైపూర్ మన రాజస్థాన్ స్టేట్కి క్యాపిటల్ అయింది. అండ్ జైపూర్ గ్రేట్నెస్ ఏంటంటే అర్బన్ ప్లానింగ్ టాప్ మోస్ట్ ఉంటుంది. దానిలో మనం చూస్తే హిందూ కల్చర్ అంటే హిందూ ఆర్కిటెక్చర్ ఎక్కువ కనపడుతుంది, కంబైన్ విత్ మొఘల్ ఆర్కిటెక్చర్ అలాంగ్ విత్ వెస్ట్రన్ స్టైల్. హిందూ ఆర్కిటెక్చర్ అని చెప్తే మనం రోడ్స్ ఈస్ట్ ఫేస్, రోడ్ మీద ఉండే ఇళ్ళు ఈస్ట్ ఫేసెస్ ఉంటాం. అదేవిధంగా ఈ రోడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ వాస్తుతో ఇంటికి వాస్తు కనెక్షన్ పెట్టి చేయటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట హిందూ ఆర్కిటెక్చర్. అలానే మొఘల్ ఆర్కిటెక్చర్లో మనకి ఈ జాలీ వర్క్ ఎక్కువ కనపడుతుంది జైపూర్లో. అదేవిధంగా వెస్ట్రన్ స్టైల్స్ కూడా కనపడతాయి. సో జైపూర్లో ఉండే ఆర్కిటెక్చర్ కానీ ఆర్ట్ కానీ హిందూ, మొఘల్ అండ్ వెస్ట్రన్ స్టైల్ ఈ మూడు కలిపి ఉంటాయి అన్నమాట. దాంతోపాటు జైపూర్లో రకరకాల ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. అమీర్ ఫోర్ట్, ఏఎంఈఆర్ అమీర్ ఫోర్ట్ అని, హవా మహల్ అని చెప్పి, జల్ మహల్ అని, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉంటాయి. హవా మహల్ కూడా ఒకసారి చూసుకోండి, దాని ఫోటో కూడా. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ఒకసారి తెలుసుకోవాలంటే 2017లో అహ్మదాబాద్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు గెట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ అనమాట. ఇండియాలో ఫస్ట్ సిటీ యునెస్కోలో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఎక్కిన సిటీ ఏది అంటే అహ్మదాబాద్ 2017లో. అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే యునెస్కో వాళ్ళు ఇచ్చే లిస్ట్లో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద అవుట్స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ. దే హ్యావ్ outstanding universal value which have high cultural and natural heritage. అంటే సాంస్కృతికంగా సహజంగా కూడా గొప్ప హెరిటేజ్ ఉండి వాటికి మంచి కల్చరల్ వాల్యూ ఉండి భవిష్యత్ తరాలకి అదే విధంగా అందించాలి, ఇంత చక్కటి పోకూడదనే ఉద్దేశంతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ని ఇస్తారనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ దోస్ సైట్స్ విచ్ ఆర్ కన్సిడర్డ్ టు బి హ్యావింగ్ outstanding universal value which have high cultural or natural heritage value, so that we can preserve them and pass them to the next generation. And UNESCO tries to protect and preserve these things. And UNESCO World Heritage Sites లో పెట్టడం వల్ల ఆ దేశాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సైట్స్ని మరింత జాగ్రత్తగా కాపాడుతాయి అన్నమాట. అండ్ యునెస్కో వరల్డ్ కల్చరల్ సైట్స్ని, న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ని 1972 నుంచి ప్రకటించడం మొదలెట్టింది. అండ్ దానిలో 10 సెలక్షన్ క్రైటీరియా ఉన్నాయి. 10 సెలక్షన్ క్రైటీరియా. ఆ సెలక్షన్ క్రైటీరియా మీట్ అవుతే ఆ 10లో ఏదైనా మీట్ అయితే కనుక దానికి కల్చరల్ హెరిటేజ్ కానీ న్యాచురల్ హెరిటేజ్ కానీ స్టేటస్ ఇస్తారు. యునెస్కో వాళ్ళు కల్చరల్ హెరిటేజ్ స్టేటస్ ఇవ్వాలి అంటే కొంచెం క్రైటీరియా మీట్ అవ్వాలన్నమాట. ఒక 10 క్రైటీరియా ఉంటాయి, దానిలో ఏది మీట్ అయినా సరే ఇస్తారనమాట. అండ్ దెర్ ఆర్ 3 types ఆఫ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. ఇండియాలో కానీ వరల్డ్లో కానీ యునెస్కో వాళ్ళు రికగ్నైజ్ చేసే దానిలో 3 రకాలు ఉంటాయి. ఒకటి కల్చరల్ హెరిటేజ్, 2 న్యాచురల్ హెరిటేజ్, 3వది మిక్స్డ్ హెరిటేజ్. కల్చరల్, న్యాచురల్, మిక్స్డ్ హెరిటేజ్ అనమాట. మిక్స్డ్ అంటే దానిలో కల్చరల్ ఉంటాయి, న్యాచురల్ ఉంటాయి, 2 కలిపితే దాన్ని మిక్స్డ్ అంటారు. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కల్చరల్ సైట్స్ ఉంటాయి, న్యాచురల్ సైట్స్ ఉంటాయి, మిక్స్డ్ ఉంటాయి. ఇండియాలో 30 కల్చరల్ సైట్స్ ఉన్నాయి, 7 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి, 1 మిక్స్డ్ ఉంది. ఇండియాలో 30 కల్చరల్ సైట్స్ ఉన్నాయి, 7 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి, 1 మిక్స్డ్ ఉంది. కంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కిం ఇస్ అ మిక్స్డ్ సైట్. కంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కిం ఇస్ అ మిక్స్డ్ సైట్ అనమాట. ఇక్కడ మీరు గూగుల్కి వెళ్ళి ఇండియాలో కల్చరల్ హెరిటేజ్ సైట్స్, న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ రికగ్నైజ్డ్ బై యునెస్కో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ఆల్రెడీ నేను ఒక 2 months బ్యాక్ వీడియో ఒకటి పెట్టాను, యునెస్కోస్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ అని చెప్పి. అది చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. యునెస్కోస్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన టాంజిబుల్ గురించి. ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ కూడా చూసుకోవాలి, అది ఇయర్ చాలా ఇంపార్టెంట్.